హలో, నేను బాబు సంధ్యని, అదే జస్టిస్ సంధ్యాదేవిని. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? నిన్ను చూడాలనుంది బాబు, ఒక్కసారి మా ఇంటికి వస్తావా? అలాగేనమ్మా, నాకు మిమ్మల్ని చూడాలండి. ఐఎమ్ వెరీ గ్లాడ్. నీకోసం ఎదురు చూస్తుంటాను. తప్పకుండా వస్తానమ్మా. ఇప్పుడే బయలుదేరుతానమ్మా. హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ. రామయ్య, అబ్బాయి వస్తాడు, అన్ని ఏర్పాట్లు చెయ్యి. పద. రామయ్య, అమ్మా, స్వీట్ రెడీగా చేసి ఉంచు. పద. నమస్కారం. రా బాబు, కూర్చో. ఆ రోజు మీటింగ్లో ఏదో లాంఛనంగా పరిచయాలు జరిగిపోయాయి. నీ గురించి తెలుసుకోవాలనిపించింది. నిన్ను చూసినప్పుడు నేను ఎంత ఆనందపడిపోయానో ప్రత్యేకంగా చెప్పుకోవాలనిపించింది. అందుకే రమ్మన్నాను. నాకు కూడా మీతో మరోసారి మాట్లాడాలనిపించిందమ్మా. కానీ మీరు చూస్తే చీఫ్ జస్టిస్, అసలు ఇక్కడ రావచ్చో లేదో, మీతో మాట్లాడొచ్చో లేదో అనే సందేహంతో ఆగిపోయారు. నీకెప్పుడు రావాలనిపించినా నిరభ్యంతరంగా రా బాబు. ఇంటింటిలో నేను ఒంటరి దాన్ని. బహుశా అవును, జీవితంలో కూడా ఒంటరి దాన్ని. మీకెవరూ లేరా అమ్మా? ఉన్నారు బాబు. నా అన్నవారు, నేను కన్నవారు అందరూ ఉన్నారు. నా కొడుకు నిన్ను చూస్తే నా కొడుకుని చూసినట్లే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? నా కళ్ళ ముందే, నా కళ్ళలో. చిన్నప్పుడు దొంగలు వాడిని ఎత్తుపోయారు బాబు. నేను ఒంటరి దాన్ని అయిపోయాను. ప్రేమని ఆప్యాయతని కురిపించే ఈ తల్లి హృదయం ఖాళీగానే ఉండిపోయింది. నాకు అంతేనమ్మా. బాబు అని నోరారా పిలిచి ఆదరించే తల్లి ప్రేమకు నా చిన్నప్పుడే దూరం అయ్యాను. తల్లి తండ్రి సర్వస్వం తానే మా నాన్నగారు నన్ను పెంచారు. మనిద్దరం ఆప్యాయతలు నష్టపోయిన ఏకాకులు అన్నమాట. తీరుకున్నప్పుడల్లా ఈ అమ్మింటికి వచ్చిపోతుండగలవా? తప్పకుండానమ్మా. మీ నాన్నగారు వద్దంటే? వద్దన్నా నాకు ఇష్టమైన పని మా అన్న. మా అమ్మ పిడివాదమై నాకు వచ్చిందని మా నాన్నగారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు. రా బాబు, భోంచేద్దు కానీ. లేదమ్మా, మా నాన్నగారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అమ్మ కోరిక కాదని లేకపోయానని చెప్పు బాబు, ఆయన అర్థం చేసుకుంటారు. రామయ్య, భోజనం వడ్డించు. పద బాబు, వడ్డించమంటారా? అబ్బాయి వచ్చిన తర్వాత భోంచేస్తాను, నువ్వు భోంచేసి పడుకో. అలాగే బాబు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.